సార్, మా మొదటి ప్రశ్న, గత 15 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి కిషన్ రెడ్డి ఎవరైతున్నారో, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఒక్కసారిగా ఆయన ఎమ్మెల్యే పీటలు కదిపి మీరు ఎలా పీట ఎక్కగలిగారు? చూడమ్మా, ఆయన గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మద్దతుతో గెలవలే. ఒకసారి దేవేందర్ గౌడ్ వచ్చి గెలిచిండు, రెండోసారి నేను మహేశ్వరం పోయినా. మొన్న నేను ఇండిపెండెంట్గానే ఆయన మీద గెలిచిన. ఇండిపెండెంట్గా గెలిచినాక మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానియడు, 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు కేటీఆర్కు వచ్చే డబ్బును ఆపగలుగుతాడు, ఫార్మాసిటీ రానియడు అనే ఒక దురుద్దేశంతో మల్రెడ్డి రంగారెడ్డి ఇండిపెండెంట్గా గెలిస్తే ముష్టి 300 ఓట్లు వేయించుకొని గెలిచినట్టుగా చూపించినారు. నైతిక విజయం మీదే అంటారా? నైతిక విజయం. ఇండిపెండెంట్గా మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఉండే కుంతి అని సీట్లు అమ్ముకున్నాడు. ఎల్బీ నగర్ సీటును నా దగ్గర పంపించి నాకేమో టికెట్ ఇవ్వకుండా ఇబ్రాహీంపట్నాన్ని తెలుగుదేశానికి ఇచ్చారు. దుర్మార్గులు, మూర్ఖుడు. చెప్పిన నేను రాహుల్ గాంధీ గారికి కూడా, మా అధినాయకునికి చెప్పిన, మీరు పంపినటువంటి ఇన్ఛార్జ్ అక్కడ ఏమాత్రం అవగాహన లేకుండా, ఆ రోజున్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పకుండా సుధీర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఆ రోజు నాకు టికెట్ రాకుండా చేసిండు. అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆఖరుకు మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి మా క్యాండిడేటు అని చివరిగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ రోజు. అంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఒక్క నియోజకవర్గమే కాదు, మలక్పేట నియోజకవర్గం ఉంటే 10 లక్షల ఓట్లు ఉంటే అది ఈరోజు 4 నియోజకవర్గాలు అయింది. మలక్పేట, ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, ఈ 4 కూడా మలక్పేటలో భాగం, రంగారెడ్డి హైదరాబాద్లో భాగం. పాత మలక్పేట నియోజకవర్గంలో 10 లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఈయనను ఓడించుడు పెద్ద పని కాదు కదా. చిత్తుగా ఎప్పుడో ఓడించేవాడిని. రెండోసారి మహేశ్వరం వెళ్ళిపోయినా, మూడోసారి ఏమో గెలిచినాక మోసం చేసింది ఇండిపెండెంట్గా. అయినా ఒక్క మలక్పేటే, ఈ 4 నియోజకవర్గాలే కాదు, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలలో కూడా ముందు నుంచి మా నాయకత్వం ఉంది. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మా కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డిలో ఒక్క సీటు గెలవలే. ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు గెలిచిండు? మల్రెడ్డి రంగారెడ్డికి ఉన్నటువంటి బలము ఏందో మీకు అర్థమైంది. రంగారెడ్డి జిల్లాలో ఎంతో అంత పట్టున్న మల్రెడ్డి రంగారెడ్డికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఎందుకు లభించలేదంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఎంతో అంతో పట్టు లేదు, పూర్తి పట్టుంది జిల్లాలో. రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరు మా అభ్యర్థులను నిలబెడితే 3వ ప్లేస్కి వెళ్ళిండ్రు. 60-70 వేలతో ఓడిపోయిండ్రు. రంగారెడ్డి జిల్లాలో గెలిచింది నేను ఒక్కడినే. నేను కూడా అనుకున్నా మొట్టమొదట క్యాబినెట్లోనే మల్రెడ్డి రంగారెడ్డికి తప్పకుండా అవకాశం ఇస్తుంది పార్టీ అని. కానీ నేను ఢిల్లీలోనో లేకపోతే లీడర్ల దగ్గరనో పోయి నేను అడుక్కునేటువంటి అవకాశం రాలే నాకు. ఎప్పుడైనా ఫైట్ చేసే అవకాశం ఉంది తప్ప అడుక్కునే అలవాటు లేదు. ఆ ముక్కుసూటితనమే ఈరోజు మిమ్మల్ని మంత్రివర్గంలో లేకుండా చేసిందేమో. ప్రజలు మన వెంబడి ఉంటే చాలు. ముక్కుసూటితనమే మంచిది. ప్రజలు మనతో ఉండాలి, ప్రజల కోసం మేము ఉండాలి. అందుకే నేను 41,000తో గెలిచిన. అందరూ 60-70 వేలతో ఓడిపోతే
రంగారెడ్డి హైదరాబాదులో ఉన్న 32 సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక్కడే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు గెలుస్తాడు 41,000తో? మా బలం అదే, మా బలహీనత కూడా ఎవరిని మస్క కొట్టకపోవడం బలహీనత, ప్రజలలో ఉండడం మా బలం. అందుకే ఈరోజు గెలిచినాం కదా, అది పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలు 42%, 58% స్టేట్ అంతా ఉంటే 2 జిల్లాలలో 2 రంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో 42% జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో గతంలో 6 మంత్రులు ఉన్నారు. రంగారెడ్డి హైదరాబాదులో మిక్స్డ్గా 6 మంత్రులు ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేరు. మా కార్యకర్తలు ఎక్కడ పోవాలి? మా కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుంది. అది కూడా మా పార్టీ ఆలోచించమని చెప్తున్నాం. అంటే చూడొచ్చా, రానున్న రోజుల్లో రంగారెడ్డి గారిని మంత్రిగా చూడొచ్చా? తప్పకుండా పార్టీ తగు న్యాయం చేస్తుందని అనుకుంటాం కదా. ఇంతటితో అయిపోదు కదా, రేపు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. మేము పార్లమెంట్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా దరిదాపుల్లో కూడా లేము. చాలా దూరంలో ఓడిపోయినాం. మల్కాజ్గిరి రంగారెడ్డిలో ఉంది, ఇక్కడ చేవెళ్ళ రంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్ ఉంది, ఇటు సికింద్రాబాద్, అన్నీ కలిపితే అన్నీ పోయింది. అంటే మాకు రంగారెడ్డి హైదరాబాదులో వెనకబడి ఉన్నాం. దాన్ని రేపు మేము రంగారెడ్డి హైదరాబాదులో ఈ రాష్ట్రానికి వెన్నుముక, ఇక్కడ ఉండేటువంటి హెడ్ క్వార్టర్లోనే మంత్రి లేకపోతే తప్పకుండా మా పార్టీకి కూడా ఒక మచ్చ వస్తుంది. కాబట్టి మా అధినాయకత్వం తప్పకుండా గుర్తిస్తుంది. తప్పకుండా ఇప్పుడైనా మొదటి దాంట్లో వస్తుంది అనుకున్నాం, రాలేదు.